హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్. ఈరోజు మనం కనకాంబరాలు ఎలా అల్లేది చూద్దాము. ఈ పూలు మా చెట్టుకు కాసినటువంటి, అంటే మేము పెంచుకుంటున్న చెట్టుకు కాసినవి. ఇవన్నీ ఈరోజు కోసాను. అండ్ ఇంకోటి, ఇవి చాలామందికి ఈ కనకాంబరాలు వచ్చేసి అల్లేటప్పుడు విచ్చుకుంటాయి. కొంచెం చాలామందికి రావు అల్లడానికి. నేను చాలా సింపుల్ వేలో చెప్తాను ఇది ఎలా అల్లుకోవాలి అనేసి. ఇవి ఫస్ట్ నాకు కూడా చాలా వరకు రావు, బట్ మళ్ళీ నానంగా నేను కూడా నేర్చుకున్నాను. ఇలా నేను చాలా సింపుల్గా నేర్చుకున్నాను, 1 డేలో నేర్చుకున్నా. అందుకనేసి రాని వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, పూలు ఇలా 3 తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి అప్ సైడ్ ఒకటి డౌన్ సైడ్ పెట్టండి. చూడండి, ఇలా ఈ టూ ఫింగర్స్తో, మిడిల్ ఫింగరు, చూపుడు వేలు, ఈ బొటన వేలు, ఈ 3 వేలకి దారం ఇలా వేసుకొని ఆ వచ్చే స్పేస్లో ఈ పూలని ఇలా బ్యాక్ తిప్పేసేయండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ 3 వేళ్ళతో దారాన్ని ఇలా చూడండి, ఈ 3 ఫింగర్స్కి వచ్చేలా వేసుకొని వాటిని ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసి ఈ దారంని ఇలా సైడ్కి లాగితే అది 3 అనేది టైట్గా పడిపోతుంది, ఇంకా పూలు రావు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా అలానే సేమ్ అలా 1కి 2 టైమ్స్ చేయండి, అదే ఈజీగా వచ్చేసింది. చూడండి, 3 పూలు పెట్టుకోవడం వల్ల పూలు అనేటివి సాగవు, మందం వస్తాయి బాగా. చూడండి, కలిపి రాకుండా అలా తిప్పుకున్న తర్వాత వాటిని కొంచెం సైడ్కి ఇలా అనేసుకుంటే గ్యాప్ అనేది రాకుండా ఆ 3 వేళ్ళతో చూడండి, దారం ఎలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, అలా చేయండి. ఒక 2-3 టైమ్స్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే 1 డేలో నేర్చుకున్నానండి, అందుకు చెప్తున్నాను. చూడండి, 3 ఫ్లవర్స్ తీసుకొని, ఒకటి పైకి అంటే రెక్కలు పైకి వచ్చేలాగా, ఇంకొక 3 వచ్చేసి రెక్కలు కిందికి వచ్చేలాగా పెట్టండి. పెట్టుకొని దారంని ఇలా పూల్కి టర్న్ చేసి వాటిని ఇలా 3 ఫింగర్స్తో ఇలా తిప్పాలి. తిప్పడం వల్ల ముడి అనేది స్ట్రాంగ్గా పడిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను. చూడండి, ఆ 3 పూలు అలా పెట్టుకొని, చూడండి ఒకసారి, పూలు పెట్టుకొని ఇలా కిందికి పెట్టుకొని వాటిని, అంటే గ్యాప్ రాకుండా అలా కొంచెం వెనక్కి అనుకోవడం వల్ల గ్యాప్ రాదు. ఆ 3 ఫింగర్స్తో ఇలా చేసుకోవడం వల్ల చూడండి, అలా ఒక్కొక్కసారి పడిపోతాయి. సో చాలామందికి ఇలా రావు అన్నమాట, అందుకు చెప్తున్నాను. చూడండి, ఇలా పూలు పెట్టుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి పూలు అనేది చిక్కగా వస్తాయి. వాడిపోయినా కూడా అంటే సాగినట్టు రావు, సాగకోకుండా బాగా చూడడానికి చిక్కదనంతో ఉంటాయి బాగా. అలా ఉండడం వల్ల పూలు పెట్టుకున్నా కూడా చూడడానికి బాగా అందంగా కనిపిస్తుంది. అంటే పతలాగా లేకుంటే కొంచెం సాగినట్టు ఉంటుంది కదా, అలా ఉండకోకుండా బాగా ఉంటుందన్నమాట. సో చూడండి, పూలు ఇలా అల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి కూడా కొంచెం ఇంట్లో బర్డెన్ అనేది తగ్గుతుంది. పేరెంట్స్కి మనం నేర్చుకోవడం వల్ల మనకి ఏదన్నా యూజ్ ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా ఒకరిని అడగకోకుండా మన పని మనం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో చూడండి, పూలు ఇలా కిందికి అనేసి, చూడండి, ఈ 3 ఫింగర్స్తో ఇలా టైట్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది. నేను 2-3 కూడా నేర్పించాను మా ఏరియాలో. సో అందుకు చెప్తున్నాను, చాలా ఈజీగా నేర్పిస్తున్నారు అని చెప్పారు. చూడండి, ఇలా 3 ఇట్లు 3 పెట్టుకొని కిందికి అలా అనండి. అన్న తర్వాత ఈ 3 ఫింగర్స్తో ఇలా అనేసేయాలి. ఓకే, చూడండి, మళ్ళీ అట్లా ఒక 2 టైమ్స్ 3 or 4 టైమ్స్ చేయండి. ఒక 2 డేస్లో వచ్చేస్తుంది ఈజీగా. ఫస్ట్ అయితే కొంచెం జారిపోతాయి, మళ్ళీ అంతగా ఏమనిపించదు, ఈజీగా వచ్చేస్తుంది. ఫాస్ట్గా అల్లేసేయచ్చు కూడా. ఇవి కనకాంబరాలు, అందులో కొంచెం
నిదానం అవుతుంది అల్లడము. అందుకు చూడండి అలా చిక్కగా వస్తుంది, అలా చిక్కగా వస్తాయి, బాగా నీట్గా వస్తుంది. చూడండి ఇలా చేసుకోవడం వల్ల అది మనకి 1-2 సార్లు చేయడం వల్ల కరెక్ట్గా మనం ఎక్కడ వేస్తున్నామో ముడి, ఎక్కడ అల్లుతున్నామో అని జారుకోకుండా టైట్ పడుతుంది. చూడండి అక్కడ ఎలా చేస్తున్నారు వీడియోలో, అలా చూడండి, అలా జస్ట్ అలా టర్న్ చేయండి చాలు, అంతే. ఇంకా ముడి మనం ఇట్లా లాగడం వల్ల ముడి అనేది పడిపోతుంది, ఇంకా పూలు అనేది రావు, విడిపోవు. అంటే కొంతమంది అల్లుతారు, కాకపోతే అది జారిపోతూ ఉంటాయి పూలు, అలా జారడం వల్ల చిరాకు అనిపిస్తుంది. సో చూడండి 3 ఫింగర్స్తోనే చేస్తున్నారు కదా వీడియోలో, అలా చేయండి. అలా చేయడం వల్ల మనకి కూడా కొంచెం ఫాస్ట్గా వస్తుంది, చూడ్డానికి బాగుంటుంది. అరే బాగా అల్లుతున్నారు అని అనిపిస్తుంది మనకి. ఇలా మనకి పూలు అల్లడం రానప్పుడు ఒకరి ఇంటి దగ్గర ఒకరిని అడుగుతాం కదండి పూలు అల్లిస్తారా అని. 1 రోజు 2 రోజులు అల్లుతారు, మళ్ళీ తర్వాత మనకు కలర్ కదా, ఎవరు అల్లుతారు రోజు అనే మాటలు పడ్డము. మన ఇంట్లోనే అంటూ ఉంటారు, ఏమి నేర్చుకోలేరా, అది నేర్చుకోలేరా అని. అన్ని మాటలు మనం పడాల్సిన అవసరం లేదు కదండి. ఎవరితోనైనా ఒకరైనా మన పక్కింటి వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా ఒకసారి అల్లిస్తారు, 2 సార్లు అల్లిస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా అల్లివ్వరు కదా, చిరాకు పడుతూ ఉంటారు. చూడండి వేణు ఇలా ఇలా కిందికి పెట్టుకుంటున్నాను, అలా పెట్టుకోండి. పూలు అలా జరుపుకొని ఆ 3 ఫింగర్స్తో చూడండి, ఈ 3 ఫింగర్స్కి వేసుకొని ఇలా మీ ఫింగర్స్ని టర్న్ చేయండి. టర్న్ చేసి అక్కడ ఒకటి హోల్ పడుతుంది కదా, అంటే ఆ ముడి పడుతుంది కదా, దాన్ని ఇలా లాగేసేయండి. పువ్వుకి కొంచెం టైట్ తగిలిపోతుంది, టైట్ తగిలి అది సరిపోతుంది అన్నమాట. చూడండి ఇలా మొత్తం అల్లుకున్నాను. మాకు 4 డేస్కి ఒకసారి ఇలా కోస్తామండి. ఇలా కోయడం వల్ల 2 కానీ 3 కానీ 2 మూరలు కానీ 3 మూరలు కానీ అవుతాయి. మేము దేవుడికి వేస్తూ ఉంటాము ఇంట్లో. చూడండి ఇలా అవుతాయి. ఇలా అవ్వడం వల్ల ఇలా మనమే అల్లుకున్నామంటే ఒక 1/2 అవర్ అంతే, దండిగా ఉంటే ఒక 1 అవర్ మన చేతిలో పని మనకే అయిపోతుంది కదా. చూడండి చాలా బాగున్నాయి. ఇలా అల్లడం నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మై ఛానల్.